ఎక్సలెంట్ ఉందన్న, నాకు బాగా నచ్చింది అన్న. అల్టిమేట్ ఫిలిం బాగానే ఉంది. ఎక్స్పెరిమెంటల్ మూవీ రియాలిటీ చూపించాడు అన్న. ఒక్క ముక్కలో చెప్పాలంటే శంకర్ సినిమా అంటే ఏందో లాస్ట్ సినిమా పక్కన పెడితే శంకర్ అంటే ఏందో ఇంకోసారి నిరూపించారు. అండ్ ఇందులో మన హీరో రామ్ చరణ్ గారు క్యారెక్టర్ కానీ గెటప్లు కానీ అసలు ఆ ఫైట్లు కానీ అబ్బబ్బబ్బ ఒక్కటి కాదు, మొత్తం ఒక్క దెబ్బతో గేమ్ చేంజ్ అయిపోయింది. సినిమా సంక్రాంతి బరిలో కొట్టేశాడు అన్న, హిట్ కొట్టేశాడు. సూపర్ అంటే సూపర్ ఉంది. అంటే క్యారెక్టర్లు కానీ ఆ లాస్ట్ క్లైమాక్స్ కానీ గూస్ బంప్స్ వస్తున్నాయి. సూపర్ అంటే సూపర్ సినిమా మాత్రం. అసలు శంకర్ గారి సినిమా అంటే ఇది 100% ఇది అన్న రేంజ్లో అనిపించింది. సూపర్ అంటే సూపర్ ఉందన్న. అదే అన్న నిజం చెప్తున్నా, అసలు క్యారెక్టర్ చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఆ క్లైమాక్స్ అయితే మాత్రం నాకు మైండ్లోంచి పోతలేదు, ఆ రేంజ్లో ఉందని సినిమా. గేమ్ చేంజర్, నిజంగా గేమ్ చేంజ్ లాగానే ఉంది భయ సినిమా మాత్రం. పుష్ప 2 మించింది భయ సినిమా మాత్రం, వేరే లెవెల్. పుష్ప రికార్డ్స్ బద్దలు కొట్టింది భయ ఆల్రెడీ. నిజం చెప్తున్నా, ఒక పొలిటికల్ డ్రామా ఇలా కూడా తీయొచ్చా అని శంకర్ డైరెక్షన్లో నేను చూసి నిరూపించుకున్నాడు భయ. నిజంగా వేరే లెవెల్ భయ. ఒక రోబో సినిమా తర్వాత ఇలాంటి పర్ఫార్మెన్స్తో డైరెక్షన్ చేయొచ్చు అని ఇప్పుడు చూశాను భయ. నిజంగా వేరే లెవెల్. వన్ ఆఫ్ ది హీరో అని నాకు ఫేవరెట్ హీరో అనుకుంటాను భయ రామ్ చరణ్. ఏం క్యారెక్టరైజేషన్ భయ, ఏం యాక్టింగ్ భయ. అసలు ట్రోల్ చేయడానికి ఏం లేదు భయ, సినిమాలో కంటెంట్ ఉంటే ఎవరు ట్రోల్ చేస్తే ఆగదు. ఇంతకుముందు పుష్పాన్ని కూడా ట్రోల్ చేశారు. సినిమా ఆగిందా? ఇప్పటికి నిన్నటికి 1800 కోట్లు 2000 కోట్లు కొట్టేసింది ఆల్రెడీ. ఇప్పుడు ఏమైంది? గేమ్ చేంజర్ వచ్చింది, ఇప్పుడు దాన్ని రికార్డులు బద్దలు కొడుతుంది అంతే. క్లైమాక్స్ తండ్రి కొడుకులు వేరే లెవెల్ భయ. నిజంగా ఆ సీన్ ఏంది, ఆ ఎమోషన్, ప్రతి సీను అసలు శంకర్ గారి డైరెక్షన్లో షార్ట్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ బాగా ఎలివేషన్స్ కానీ బాగా చూపించాడు భయ. నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. విజువల్స్ ప్రతిదీ బాగుంది భయ. శంకర్ గారి డైరెక్షన్ అంటే మీకు తెలియని విషయం కాదు. సాంగ్స్ ఒక హైరానా సాంగ్, ఒక రొమాంటిక్ ఫీల్ ఉంది భయ సాంగ్ లో మాత్రము. నిజంగా వేరే లెవెల్. పుష్ప కన్నా బాగుంది భయ. మామూలు అయిపోయింది అంటే ఒక రామ్ చరణ్ గారిని ఒక పొలిటికల్ క్యారెక్టర్ లో చూడడమే ఫస్ట్ టైం భయ సినిమాలో. బ్రేక్ చేస్తుంది భయ, పక్క బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే సినిమాలో ఆల్ ఉన్నాయి భయ. ఒక తన ప్రొఫెషన్ 2 క్యారెక్టరైజేషన్ చేసేది అందులో, ఒక అగ్రికల్చర్ గా, ఒక పొలిటికల్ గా. ఆ క్యారెక్టరైజేషన్ కానీ ప్రతి తిరిగా తీశాడు రామ్ చరణ్ గారు. ఒక సాంగ్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్స్ తో పాటు శంకర్ గారి డైరెక్షన్ ప్రతి ఎలివేషన్ బాగుంది భయ. దానికి ఆయన 100% రెట్టింపు చేశారు రామ్ చరణ్ భయ. శంకర్ గారి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు భయ. రోబో తర్వాత ఇది ఒక మంచి కంబ్యాక్ అని కూడా నాకు మనసులో అనిపిస్తుంది.